యూపీలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన, అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే నేను చూపించబోయే వీడియో కొంచెం మిమ్మల్ని బాధించవచ్చు. అది చూసిన తర్వాత అయ్యో పాపు అంటూ మీ హృదయం ద్రవించవచ్చు. కాబట్టి ముందే మీకోసం ఒక చిన్న హెచ్చరిక నేను ఇస్తున్నాను. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, యూపీలో అత్తపై కోడలు దాడి చేసినటువంటి విధానం, ఆవిడ్ని ఇష్టారీతిన కొట్టినటువంటి విధానం ప్రేక్షకుల్ని, చూసే వాళ్ళ గుండె ద్రవించేలా చేస్తుంది. తల్లితో కలిసి అత్తను చితకబాదింది ఆ మహిళ. జూలై 1న గజియాబాద్లోని గోవిందపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్తను కింద పడేసి అత్యంత దారుణంగా ఆవిడ జుట్టు పట్టుకొని కొట్టినటువంటి విధానం మనం చూస్తున్నాం. న్యాయం కోసం ఆ అత్త పోలీసులను ఆశ్రయిస్తే, సుదేశ్ దేవి అనేటువంటి అత్త పోలీసులను ఆశ్రయిస్తే తనకున్న పరిచయాలతో కనీసం కేసు కూడా బయటకు రాకుండా కోడలు అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడం వల్ల దీనికి సంబంధించినటువంటి విషయం, అసలు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం కోడలు ఆకాంక్షపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. అంటే ఏం జరిగింది అసలు వాళ్ళ మధ్యలో అనేది మనకు తెలియనప్పటికీ కూడా, పెళ్ళైన తర్వాత అత్తమావలే తల్లిదండ్రులతో సమానం అంటుంటారు. అందులోనూ వయస్సు పైబడినటువంటి అత్త మామల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి, కూతుర్లా చూసుకోవాల్సినటువంటి కోడలే ఇంత పాశవికంగా, ఇంత దారుణంగా, కనీసం జాలి లేకుండా, ఆ వయసుకి గౌరవం లేకుండా దాడి చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఒక క్రూర మృగంలాగా ఆ అత్త మీద, ముసలి అత్త మీద దాడి చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ దారుణానికి సంబంధించి ఆ పక్కన వీడియో తీస్తూ ఉంది ఆ యువతి తల్లి. అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాతే అసలు విషయం బయటకు వచ్చింది. చివరికి తనని ఇంత దారుణంగా కోడలు వేధిస్తుందని, ఇష్టం వచ్చినట్లు కొడుతుంది, తిడుతుంది, ఈ మానసిక క్షోభను, మానసికంగా శారీరకంగా తాను అనుభవిస్తున్నటువంటి క్షోభనిక భరించలేను అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే, తనకున్నటువంటి పలుకుబడిని, డబ్బు ప్రభావాన్ని చూపించి ఆ కేసు కనీసం రిజిస్టర్ అవ్వకుండా చేసింది ఆ యువతి. కేసు బయటికి రాకుండా చేసింది. చివరికి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా వీడియో బయటకు వచ్చిన తర్వాత కానీ కేసును పోలీసులు రిజిస్టర్ చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఖచ్చితంగా ఆ అత్త కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు కేసు రిజిస్టర్ చేయని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి ఆ కోడల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి నా కొలీగ్ కళ్యాణ్ మనతో జాయిన్ అవుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కళ్యాణ్, ఆ వీడియో ఆల్రెడీ చూస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ అత్తకు ఉందో మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి అసలు, అంటే ఏం జరిగింది, ఈ గొడవ కారణం ఏంటి అనే వివరాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందా మనకి? అలాగే ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? వీడియో మీద ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? నందు, ఇది జూలై 1న గోవిందపురం అని చెప్పి గజియాబాద్ లో ఉన్న ఒక ఏరియాలో ఇది ఈ విజువల్ ఈ ఘటన జరిగింది. యాక్చువల్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే అత్త పేరు వచ్చేసి సుదేశ్ దేవి అండ్ కోడలి పేరు వచ్చేసి ఆకాంక్ష ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నాడు. ఆయన వేరే ప్లేస్ లో వర్క్ చేస్తున్నాడు. సో ఆకాంక్ష ఇంట్లో నుంచే వర్క్ చేయడం వల్ల రెగ్యులర్ గా అత్త మామతోని ఆకాంక్ష గొడవ పడేది అండ్ ఆమె టార్చర్ చేయడము కూడా జరుగుతుండేది. సో సుదేశ్ దేవి మళ్ళీ ఆకాంక్షతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటి ముందే, అంటే వాళ్ళ మెయిన్ డోర్ ముందే మెట్ల దగ్గర ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆకాంక్ష వాళ్ళ తల్లి కూడా అక్కడే ఉండడం మనం గమనించవచ్చు విజువల్ లో. సో ఆకాంక్ష తల్లి వీళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణని షూట్ చేద్దామని ఫస్ట్ ఆమె ఫోన్ తీసి వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని సుదేశ్ దేవి దాన్ని ఎదుర్కోవడం వల్ల ఈ వాగ్వాదం అనేది కొంచెం పెరిగింది. ఆకాంక్ష చేయి చేసుకోవడము, ఆమె జుట్టు పట్టుకొని ఆ మెట్ల మీద లాగడము, మధ్యలో మన విజువల్లో చూస్తే ఆమె చేతిలో ఉన్న సామాన్లు పక్కన పెట్టి, చెప్పులు పక్కన పెట్టి విరుచుకుపడి ఆమెను కింద పడేసి లాగడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇనీషియల్ గా దీన్ని పోలీసులు ఎవరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. సుదేశ్ దేవి చాలా సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆకాంక్ష మీద కంప్లైంట్ చేద్దామని ట్రై చేసినా కూడా అది
వాళ్ళు పోలీసు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయకపోవడం వల్ల ఇది కావీనగర్ పోలీస్ స్టేషన్ అని వస్తుంది గాజియాబాద్ లోని. సో వాళ్ళు కేసు ఫైల్ చేయలేకపోవడం వల్ల ఈ జూలై 1న జరిగిన ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల దీని మీద చాలా మంది ప్రజలు దీన్ని నోటీస్ చేసి ఖచ్చితంగా దీన్ని కంప్లైంట్ చేయాలి, ఫైల్ చేయాలని సోషల్ మీడియాలో ఒక చిన్న మూమెంట్ లాగా ఒక స్టార్ట్ అయిన తర్వాతనే దీన్ని పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేశారు కేసుని. సుధీష్ దేవి అప్పుడు వెళ్ళి కేసు మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈమెకున్న పలుకుబడి కావచ్చు, డబ్బు కావచ్చు, వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ఇలా ఎంతమంది మిగతా వాళ్ళు ఇలాంటి సుధీష్ దేవి లాంటి అసలు ఇంకెంతమంది మన భారతదేశంలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయం మీద జనాలు స్పందించారు కాబట్టి జరిగింది. కానీ మిగతా వాళ్ళ విషయంలో ఇలా బయటికి రాకుండా ఎంతమంది సైలెన్స్ అయిపోయి ఉన్నారో మనకు తెలియకపోవచ్చు. సిస్టమ్ కూడా ఇంకో పక్కన మనం చూస్తే సిస్టమ్ ఇలాంటి విషయాలని ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొచ్చిన ఇలాంటి విషయాలలో పోలీసు వ్యవస్థ కావచ్చు వీళ్ళందరూ కూడా సరిగ్గా పనిచేయకపోవడం అనేది కూడా మనం చాలా బాధించాల్సిన విషయము. అండ్ తల్లితో సమానమైన అత్తగారు, అంటే తల్లి వయసులోనే ఉన్న అత్తగారు, తల్లి ముందే ఇదంతా జరుగుతున్న తల్లి దాన్ని ఆపకపోవడం మనం విచారించాలి ఇంకొక కోణంలో చూస్తే గనక. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీస్ కేసు ఫైల్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, దర్యాప్తులో ఇంకా వివరాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. బ్యాక్ టు స్టూడియో. రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టం అనే చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా ఆర్టీవీతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.